ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ అక్టోబర్లో మిథున రాశి వారికి చాలా బాగుంది, స్త్రీలకు చూసుకుంటే ఇంకా బాగుంది అని అంటున్నారు. నిజంగా ఈ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఏమంతా వాళ్ళకి అంత బాగుండడానికి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ అక్టోబర్ మాసములో మిథున రాశి వాళ్లకు మహాద్భుత యోగం అనేటువంటిది చెప్పవచ్చును. ఎందుకు బాగుంది, ఆడవాళ్లకు ఇంకా అద్భుతముగా ఉంది అనేటువంటిది. ఇంకా కొన్ని రాశుల వాళ్లకు చాలా బాగుంది. మీరు మిథున రాశి మాత్రం అడిగారు కాబట్టి మిథున రాశి వాళ్లకు మాత్రం చెబుతాను. ఎందుకు అద్భుతముగా ఉంటుంది, యోగవంతముగా ఉంటుంది అంటే మీకు ఒక్క మాట చెప్తాను. ఆడవాళ్ళకి ఇంకా బాగుంటుంది అని చెప్పడానికి గల కారణం దైవ అనుకూలము అనేటువంటిది ఒకటి. ఉన్న గ్రహస్థితులు మిథున రాశి వాళ్లకు, పురుషులకు కూడా బాగుంది, స్త్రీలకు ఇంకా 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 చాలా బాగుంది. ఇది మీకు ఉదాహరణ ఏమిటి అంటే, లక్ష్మీదేవిని ఎప్పుడైనా మీరు క్యాలెండర్లో కానీ ఫోటో కానీ చూడండి, సర్వభూషణాలంకృతురాలై ఉంటుంది. లక్ష్మీదేవికి అక్కడ లేనిది ఏముంటుంది? గాజులు, బంగారువి, వడ్డాణము, నగలు అన్నీ వేసుకుని, అలాంటి సిరి సంపదలతో ఆడవాళ్ళు తొలదూగేటువంటి విధముగా ధనముతో, ఐశ్వర్యముతో, పిల్లాపాపలతో, భర్తకు క్షేమవంతముగా అన్ని రకాల బాగుంటేనే కదా. లక్ష్మీదేవికి విష్ణుమూర్తిని అంతలా ప్రపంచమంతా ఆరాధిస్తుంటే లక్ష్మీదేవి ఎంత సంతోషంగా ఉంటుంది. ఆయన వక్షస్థలములోనే ఉన్నది కదా లక్ష్మీదేవి. అందుకని అలాంటి ఇది ఈ మిథున రాశి వాళ్లకు ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, గురువు కర్కాటకములోకి వస్తున్నాడు. గురువు కర్కాటకములోకి మార్పు అనేటువంటిది జరిగే ముందు కానీ జరిగినాక కానీ జరుగుతుంది. కాబట్టి ఈ మాసములోనే, ఈ మాసము అత్యంత కీలకము ఆడవాళ్లకు అని చెప్పడం. ద్వితీయములో గురువు ఉండడము, పైన కర్కాటకములోకి రావటము. కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క స్థానములోకి గురువు ఎప్పుడైతే వస్తున్నాడో వాళ్ళ యొక్క మనస్సు సుఖ సంతోషాలతో ఆనందదాయకముగా, వాళ్ళ పిల్లలకు అభివృద్ధి జరగటము, భర్తకు అభివృద్ధి జరగటము, తనకు తద్వారా ప్రతి స్త్రీమూర్తి కోరుకునేటువంటి ఔన్నతి ఏమిటమ్మా? తన పుట్టినళ్ళైనా బాగుండాలి, వాళ్లకు మేలు జరగటము. అందరికీ జరిగితేనే ఆమెకు జరిగినట్టు సంతోషిస్తుంది. అందువలన అలా ఆడవాళ్లకు ఈ మాసము మిథున రాశి వాళ్లకు అత్యద్భుతమైనటువంటి యోగము. మిగతా గ్రహస్థితుల వలన కూడా కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకే బ్రహ్మాండంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా తీరిపోవటం, ధనము రావాల్సింది ఉంటే రావటం, అసలు ఊహించకుండానే ఇదిగో అమ్మా నీకు ఎప్పుడో ఇవ్వాల్సిందేది తల్లి, ఇగో పటు అని పిలిచి ఇవ్వటం. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి అత్యద్భుత. అసలు ఆరోగ్యం గురించి అడగాల్సిన అవసరమే లేదు. ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇంకిప్పుడు బాలేదు, మీకు ఏదో చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొద్ది రోజులైన వాళ్ళకు కూడా ఇంకా దీర్ఘకాలమైనటువంటి అనారోగ్యం గురువు అనుగ్రహిస్తాడు. దైవము అనుకూలించినప్పుడు మానవ మాత్రులే కదా, డాక్టర్లు కూడా మానవులే కదా, వాళ్ళని తప్పుపట్టాం, వాళ్ళ విద్యను తప్పుపట్టాం. కానీ ఒక్కొక్కసారి ఏమోనండి దైవము మరి మిరాకిల్ మేమేం చేయలేము అంటారు. మనకు ఆరోగ్యం బాగుంటే డాక్టర్ దగ్గరికి పోము కదా, బాలేకపోతే కదా పోతాము. బాగుండడానికి మనకి ఎవరు ఇవ్వాల్సిందేది? భగవంతుడే. చిన్న పిల్లలలో ఒకవేళ పుట్టినటువంటి పిల్లల్లో ధనురాశి మామూలు ఈ మిథున రాశిలో పుడతారు కదా పిల్లలు, ఈ మిథున రాశిలో పుట్టినటువంటి పిల్లలు కానీ వాళ్లకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా, అనారోగ్య పరిస్థితులు ఉంటే ఈ మాసములో కోలుకోవటం అనేది జరుగుతుంది. వివాహాలు సెట్ అవుతాయి, ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, ఆడపిల్లలు వాళ్ళ మాట చెల్లుతుంది. ఇంతకాలము ఆడవాళ్లకు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉపయోగాలు ఈ రాశి వాళ్లకు. అందుకని ఎప్పటి అనూహ్యముగా ధనప్రాప్తి,
ఐశ్వర్య ప్రాప్తి. వాళ్ళు చదువుకునేటువంటి అమ్మాయిలు ఉన్నారనుకోండి, నేను దీంట్లో కొంచెము నేను చాలా సరిగ్గా రాయలేకపోతున్నానేమో ఎగ్జాము అని అనుకున్నటువంటి వాళ్ళకు కూడా దాంట్లో తెలియంది కూడా వాళ్ళు రాసింది కరెక్ట్ అవుతుంది. అంటే తెలియంది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఆ సమయానికి బృహస్పతి కదా, వాడు బుద్ధిలో బృహస్పతి రా అనేటువంటి పదం ఎందుకు వస్తుంది అంటే ఆ క్షణానికి ఉన్నట్టుండి ఒక మెరుపులాగా అది పుట్టించగలిగినటువంటిదే దైవం అనుకూలించడం. సమయానికి దైవం అనుకూలించినప్పుడు ఎప్పుడైతే కరెక్ట్గా అది రాయగలుగుతాను, నాకు అది గుర్తొచ్చింది రాసేసినాను, అప్పుడెప్పుడో విన్నాను నేను, అది గుర్తొచ్చింది రాసినాను అని అంటారు. అప్పుడు వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. ఇలా ఆడవాళ్లకు అనేక రకాలుగా చాలా అంటే చాలా యోగదాయకంగా ఉంది తల్లి ఈ రాశి వాళ్లకు. కనుక వాళ్ళకే, మగవాళ్ళకు కూడా చాలా బాగుంది. వాళ్ళ కష్టాలు తీరుతాయి, ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి రావడము, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు యోగం కలగడము, అనూహ్యముగా ఓడిపోయిన వాళ్ళు ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా ఈ రాశి వాళ్లకు ఏదో ఒక రకంగా కలిసి రావటం అనేది జరుగుతుంది. అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళకనే కాదు, వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగి నీ మీద కేసులు తీసేసినాం పోవయ్యా అన్న ఆశ్చర్యం లేదు ఈ రాశి వాళ్ళకు. మీరు అన్నట్టు ఒక మిరాకిల్ అలాంటి ఇదిలో ఉంది. కనుక మిథున రాశి వాళ్లకు దిగ్విజయముగా ఉన్నది. అన్ని రాశుల వాళ్లకు బాగుంది, ఇక వాళ్ళకు కలిగే ప్రయోజనాలు వాళ్ళవి. కానీ మిథున రాశి వాళ్లకు చాలా అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది, యోగదాయకముగా ఉన్నది. జయోస్తు. మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి. లగ్నము ముఖ్యము, ఎవరు ఏ లగ్నములో పుట్టారనేటువంటిది ముఖ్యం. అది చాలా ప్రామాణికమవుతుంది. చూడండి. జయోస్తు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అక్టోబర్లో మిథున రాశి వారికి బ్రహ్మాండంగా మిరాకిల్స్ జరుగుతాయని ఖచ్చితంగా చెప్తున్నారు గురుగారు. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.